Today we will discuss about general conversation. జనరల్ కాన్వర్జేషన్ ఈ జనరల్ కాన్వర్జేషన్ లో ఈ రోజు మీకు ఒక వర్డ్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. ఒక్కసారి జస్ట్ పే అటెన్షన్. సో ఎక్స్క్యూజ్ మీ అనే పదం మీరు వినే ఉంటారు. వాట్ డూ యూ మీన్ బై ఎక్స్క్యూజ్ మీ అంటే యాక్చువల్ మీనింగ్ వచ్చేసరికి ఎక్స్క్యూజ్ మీ అంటే క్షమించగలరా అని. దీనికి బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ దేర్ విల్ బి డిఫరెంట్ మీనింగ్స్. సిచ్యువేషన్ బట్టి మీనింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయండి. దాని గురించి మీరు ఆలోచించక్కర్లా. సో ఏ ఏ సిచ్యువేషన్స్ లో మనం దీన్ని యూజ్ చేయొచ్చు అనేది ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జస్ట్ పే అటెన్షన్. సపోజ్ యు ఆర్ ఇన్ షాపింగ్ మాల్. మీరు ఒక షాపింగ్ మాల్ లో ఉన్నారనుకోండి. ఇమాజిన్ అండ్ యూ వాంట్ టు ట్రై వన్ డ్రెస్. ఒక డ్రెస్ అనేది మీకు సెట్ అవుతుందా లేదో అనేది మీరు ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలనుకుంటున్నారు. అక్కడ ట్రయల్ రూమ్ దగ్గర నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. యువర్ పొజిషన్ ఈజ్ ఎట్ లాస్ట్. మీ పొజిషన్ అనేది చాలా లాస్ట్ పొజిషన్ దగ్గర ఉంది. ఆబ్వియస్లీ అందరూ వెళ్తున్నారు వస్తున్నారు. మీకన్నా ముందు పర్సన్ టర్న్ వచ్చింది. ఆ పర్సన్ వెళ్ళేసి చెక్ చేసుకొని తను ఏం చేస్తున్నాడంటే ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్లకుండా దేనికోసం చూస్తున్నాడు, నుంచొని ఉన్నాడు. అలాంటి టైంలో అలాంటి టైంలో అతన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలంటే, ఎక్స్క్యూజ్ మీ, కుడ్ యూ ప్లీజ్ మూవ్ ఎసైడ్. సో లెట్ మీ రైట్. ఏ విధంగా మీరు వాడాలనేది సెంటెన్స్ నేను చెప్తున్నాను. సో ఎక్స్క్యూజ్ మీ, కుడ్ యూ ప్లీజ్ కుడ్ యూ ప్లీజ్ మూవ్ ఎసైడ్ మూవ్ ఎసైడ్. దయచేసి మీరు కొంచెం పక్కకు తప్పుకుంటారా. మీరు మీరు పక్కకు తప్పుకుంటే నేను చేయాల్సింది ఐ కెన్ గో. నేను వెళ్ళాల్సింది వెళ్తాను. సో ఇక్కడ సిచ్యువేషన్ చూసారా. ఎప్పుడైతే ఒక పర్సన్ మీకు అక్కడ అడ్డుగా ఉన్నాడో, మీరు చేయాల్సిన వర్క్ దగ్గర అతను అడ్డుగా ఉండి అతను పక్కకు తప్పించడం కోసం మీరు చాలా పొలైట్ గా చెప్పాలండి. ఎందుకనంటే బయట సొసైటీ అనేది దేర్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ మెంటాలిటీ పీపుల్ విల్ బి దేర్. సో మనం చాలా పొలైట్ గా ఎక్స్క్యూజ్ మీ, కుడ్ యూ ప్లీజ్ మూవ్ అసైడ్. ఎంత పొలైట్ గా ఉందండి ఇది. ఒబియస్లీ ఆపోజిట్ పర్సన్ హ్యాపీగా అక్కడి నుంచి తప్పుకుంటాడు. దానికి మీరు ఓ పెద్ద సీరియస్ గా ఏ పక్క తప్పుకరా అని ఇలా అంటే ఎలా ఉంది. చాలా పొలైట్ గా ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం కూడా ఒక గొప్పతనమేనండి. అయితే ఇది ఏ విధంగా యూజ్ చేయాలనేది మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పా. ఏ విధంగా, ఎక్స్క్యూజ్ మీ, కుడ్ యూ ప్లీజ్ మూవ్ అసైడ్. మీరు దయచేసి కొంచెం పక్కకు తప్పుకుంటారా. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ ఏ విధంగా చెప్పాలనే చూద్దాం. సో ఇప్పుడు ఈ ఎక్స్క్యూజ్ మీ అనే పదం ఇంకో ఎగ్జాంపుల్ లో ఎలా యూజ్ చేస్తామంటే, సపోజ్ సమ్ వన్ ఈస్ దేర్ ఇన్ ద మీటింగ్. ఎవరో మీటింగ్ లో ఉన్నారు. అయితే సడన్ గా నువ్వేంటంటే ఆ మీటింగ్ ని నువ్వు డిస్టర్బ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సపోజ్ మీ మేనేజరే ఒక మీటింగ్ లో ఉన్నాడండి. సడన్ గా తనకు అనుకోకుండా వేరే కాల్ వచ్చింది అనమాట. వేరే వాళ్ళు విఐపి పర్సన్ తన కోసం వచ్చారు. అలాంటి టైంలో మీరు మీటింగ్ ఏం చేయాల్సి వచ్చింది, డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. అలాంటి డిస్టర్బ్ చేసే టైంలో మీరు ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేసి సార్ వాళ్ళు పిలుస్తున్నారు అని అంటే ఎట్లుండిద్ది. డోర్ ఓపెన్ చేసేటప్పుడే ఎక్స్క్యూజ్ మీ సార్, షల్ ఐ షల్ ఐ గెట్ ఇన్ అని యూజ్ చేస్తే ఎంత పొలైట్ గా ఉంది. ఇమాజిన్ యువర్ సెల్ఫ్. ఇమాజిన్ యువర్ సెల్ఫ్. సో మనం యూజ్ చేసే టర్మినాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది ఒక్కసారి మీరందరు నోటీస్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, షల్ ఐ గెట్ ఇన్ షల్ ఐ గెట్ ఇన్. నేను రావచ్చా, నేను లోపలికి రావచ్చా. ఎందుకు మీరు పర్మిషన్ అడుగుతున్నారు? బికాస్ దెర్ ఈస్ ఎ సీరియస్ మీటింగ్ ఈస్ గోయింగ్ దేర్. అక్కడ ఒక సీరియస్ మీటింగ్ అనేది జరుగుతుంది. అలాంటి టైంలో మీరు వాళ్ళని ఏం చేస్తున్నారు, ఇంటరప్ట్ చేస్తున్నారు.
ఇంటరప్ట్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ మీరు అక్కడ ఏం యూజ్ చేయాలి? ఎక్స్క్యూజ్ మీ అనేది యూజ్ చేయాలి. క్షమించగలరా అని ముందు పర్మిషన్ తీసుకొని మీరు లోపలికి ఎంటర్ అవుతున్నారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, బట్ వీ నీడ్ టు యూజ్ సమ్ ప్రాపర్ వర్డ్స్. ఎంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినప్పటికీ ఏదైనప్పటికీ మనం ప్రాపర్ వర్డ్స్ చాలా పొలైట్ గా మాట్లాడితే ఆపోజిట్ పర్సన్ దాన్ని ప్రాపర్ గా తీసుకునే అవకాశం ఉంటది. లేకపోతే దే విల్ థింక్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్ లో ఆలోచించవచ్చు. ఓకే. అండ్ లెట్ మీ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ రిగార్డింగ్ దిస్. సపోజ్ దెర్ ఈస్ అ సీరియస్ డిస్కషన్, లైక్ గ్రూప్ డిస్కషన్. సో అదే మీటింగ్ లో ఒక గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది అనుకోండి, చాలా సీరియస్ గా జరుగుతుంది. ఒక ఇద్దరు పర్సన్స్ దే ఆర్ ఫైటింగ్ లైక్ ఎనీథింగ్. వాళ్ళు ఏంటంటే ఒక టాపిక్ గురించి చాలా ఫైట్ చేసుకుంటున్నంత సిచ్యువేషన్ లోకి వచ్చేసింది. ఆ టైంలో మీరు వాళ్ళని ఇంటరప్ట్ చేస్తున్నారు. ఇంటరప్ట్ చేసేటప్పుడు కూడా మీరు ఇది యూజ్ చేయొచ్చు. ఏమని? ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, షల్ ఐ టాక్? నేను మాట్లాడొచ్చా? ఎక్స్క్యూజ్ మీ సార్, షల్ ఐ టాక్? నేను మాట్లాడొచ్చా అని మీరు యూజ్ చేయవచ్చు. ఆబ్వియస్లీ యూజ్ చేయవచ్చు. అలా కాకుండా వాళ్ళే ఫైట్ చేసుకుంటూ ఉంటుంటే మధ్యలో వెళ్ళేసి మీరు మాట్లాడుతున్న ఆపోజిట్ పర్సన్ దాన్ని ఇంకా ఫైటింగ్ ఆర్గ్యుమెంట్ ని మీతో కూడా ఫైటింగ్ ఆర్గ్యుమెంట్ గా కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంటది. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే పొలైట్ గా ఎక్స్క్యూజ్ మీ సార్ షెల్ ఐ టాక్ అని అనగానే మీరు చాలా కూల్ గా చెప్తున్నారు. వాళ్ళు వాళ్ళ యాంగ్రీనెస్ అనేది కంట్రోల్ చేసుకొని మీ మాట వినే స్కోప్ ఉంటది. ఆబ్వియస్లీ దే విల్ కూల్ డౌన్, వాళ్ళు తగ్గే ఛాన్స్ ఉంటది. సో దీస్ ఆర్ ద థింగ్స్ వేర్ యూ నీడ్ టు సర్వైవ్ ఇన్ ద సొసైటీ. ఇది మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఓకే. అండ్ ఇంకా ఎలా యూజ్ చేయవచ్చు మేడం ఎక్స్క్యూజ్ మీ అనే పదం? ఇంకా ఎలా యూజ్ చేయవచ్చు? లెట్ మీ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ సపోజ్ మీరు ఒక షాప్ కు వెళ్ళాలి. సపోజ్ మిల్క్ ప్యాకెట్ కోసమే వెళ్ళాలి. మిల్క్ ప్యాకెట్ కోసం వెళ్ళినప్పుడు ఆ షాప్ పర్సన్ అనేవాడు చాలా బిజీగా ఉన్నాడండి. ఆబ్వియస్లీ నంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తూ ఉన్నారు. అలాంటి టైంలో మీరు అతని వర్క్ లో నుంచి డిస్టర్బ్ చేస్తున్నప్పుడు, ఎక్స్క్యూజ్ మీ సార్, విల్ యూ ప్లీజ్ గివ్ విల్ యూ ప్లీజ్ గివ్ 2 milk packets టు మీ. సో ఎప్పుడైతే వాళ్ళ వర్క్ ని మనం డిస్టర్బ్ చేస్తున్నామో, వాళ్ళ ఐ కాంటాక్ట్ మన మీద ఉండాలని మనం అనుకుంటున్నామో, అలాంటి టైంలో ఇలాంటి సెంటెన్స్ యూజ్ చేయాలండి. ఎక్స్క్యూజ్ మీ సార్, విల్ యూ ప్లీజ్ విల్ యూ ప్లీజ్ గివ్ విల్ యూ ప్లీజ్ గివ్ 2 milk packets టు మీ. 2 milk packets టు మీ. నాకు ఒక 2 milk packets ఇవ్వగలరా అని ఈ విధంగా యూజ్ చేస్తాం అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ అనే ఒక సింగిల్ స్టేట్మెంట్ ఎన్ని రకాలుగా యూజ్ చేయవచ్చో చెప్పానండి. మాక్సిమం నేను ఎన్ని రకాలుగా యూజ్ చేయవచ్చో అన్ని రకాలుగా యూజ్ చేసి మీకు చూపించాను. ప్లస్ ఎగ్జాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేశాను. బెటర్ యూటిలైజ్ దిస్ examples and use it in your life. Thank you so much.